Arhan is making orange juice. మళ్ళీ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేస్తే మళ్ళీ అబ్బాయి పుట్టేస్తాడేమో. బేబీని మిమ్మల్ని చూపించాలి. She's got my mother-in-law as my lucky charm today. Yeah. She's always lucky charm. పర్టికులర్ గా ఆ సౌండ్ హార్ట్ బీట్ సౌండ్ మధ్యలో అలా వినిపిస్తూ ఉంటే అమ్మ గుండెలు టక 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 మనవరాల్లాగానే ఉంది. నాకు నిజంగా అంటే ఫేస్ చూడగానే మనవరాల్లాగే ఉంది. Who has to go? फिर मैं शादी कर ली तो she will have to go. I'm from here. You won't go. Is that okay? There's a pupa or pupu tomato. సో అలాంటిది తబస్సుం పెళ్లి చేసి వెళ్ళిపోతుందంటే మా రానికి అస్సలు లేదు. యాజ్ అ డాటర్ నాకు కూడా ఉంటుంది, మా మమ్మీకి నేను అన్ని చూపించాలి అన్ని చేయాలని చెప్పి. సో ఫ్యామిలీ అందరూ చక్కగా వచ్చి నన్ను పుట్టబోయే బేబీని అందరినీ బ్లెస్ చేయాలని. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరేశ్వరి వ్లాగ్స్ తెలుగు. ఇవాళ ఐ హ్యావ్ మై గ్రోత్ స్కాన్ అనమాట. అర్హాన్ సే హై టు మై ఫ్రెండ్స్. మా అర్హాన్ ఇప్పుడు లీసా అయిపోయాడు. లీసా అంటే మా అర్హాన్ అమాన్ పిల్లి అనమాట. ఓకే, ఇవాళ గ్రోత్ స్కాన్ ఉంది. నేను లాస్ట్ టైం నా గ్రోత్ స్కాన్ 26th వీక్లో చేయించుకున్నాను. బికాజ్ ఆ టైంలో నాకు ఫైబ్రాయిడ్ ఉండే కాబట్టి స్పెయినింగ్ లాట్. ఎలాగో చెకప్కి వెళ్తున్నాను కదా, గ్రోత్ స్కాన్ కూడా చేసుకోమని చెప్పారు డాక్టర్. అండ్ ఆ మూమెంట్లో ఆ గ్రోత్ స్కాన్లో నా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉండే. అండ్ యాజ్ ఐ టోల్ యూ గైస్, ఫస్ట్ టైం నేను నా స్కాన్స్ కూడా రికార్డ్ చేయలేదు ఆర్ ఐ కుడెంట్ వ్లాగ్. బట్ ఇవాళ నాట్ లైక్ దాట్. ఇవాళ డే మొత్తం రికార్డ్ చేయబోతున్నాము. అండ్ నేను మా అత్తగారిని రమ్మన్నాను నాతో పాటు స్కాన్కి. సో ఐఎమ్ హోపింగ్ మై మదర్-ఇన్-లా అండ్ ఐ విల్ గో, అఫ్ కోర్స్ అలాంగ్ విత్ అర్హాన్. యా, విల్ గో సీ ద బేబీ. సో అదనమాట, దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. లేచాము, అర్హాన్ ఫ్రెష్ అప్ అయిపోయాడు, బ్రేక్ఫాస్ట్ చేసి బయట వాక్కి వెళ్తామన్నమాట. సో గైస్, నేను అర్హాన్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అండ్ నౌ అర్హాన్ ఈస్ మేకింగ్ వాట్ బేబీ? Juice. What juice? Orange juice. Arhan is making orange juice. Okay. This for eating, okay? This also we will cut and make juice. No. We have more behind. No, it's no. Stay baby. I will do for this, okay? Okay, wait. Let me turn on the switch for. లిటరలీ గైస్, ఇది మా ఎవ్రీడే రొటీన్ అనమాట. ఇంకా సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మా అర్హాన్ నాకు ఎవ్రీడే ఇలా ఆరెంజ్ జ్యూస్ చేసిస్తాడు. నేను రీసెంట్గా వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే పోస్ట్ చేసినప్పుడు అందులో ఐరన్ ట్యాబ్లెట్ గురించి చెప్తున్నప్పుడు చాలామంది కామెంట్ కూడా చేశారు. ఇన్ఫ్యాక్ట్ మా డాక్టర్ కూడా చెప్పారనమాట, ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ట్రై టు కంబైన్ ఇట్ విత్ వైటమిన్ సి, ఆరెంజ్ జ్యూస్ కానివ్వండి ఆర్ లెమన్ జ్యూస్ అలా ఏమైనా. ఇంకా అర్హాన్ నాకు డైలీ ఆరెంజ్ జ్యూస్ చేసిస్తే దాంతోపాటు నా ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నాక అంటే జ్యూస్ తాగేసి నేను అర్హాన్ ఇలా బయటికి వచ్చాము. నేను వాక్ చేస్తుండే అండ్ మా అర్హాన్ తన ఫేవరెట్ పింకీ అంటే ఏమో కాదు, నా లవ్ ల్యాబ్ ది స్వింగ్ కార్ అనమాట. దిస్ ఇస్ అర్హాన్స్ మోస్ట్ ఫేవరెట్. అండ్ దీన్ని తను పేరు పెట్టుకున్నాడు పింకీ అని చెప్పి. ఇది వచ్చేసి మంచిగా మనకి 360 degrees టర్నింగ్ స్మూత్ బేరింగ్తో వస్తుంది. సో మన పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 3 years ప్లస్కి వెరీ అమేజింగ్ రైడ్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ అర్హాన్ చిన్నగా ఉన్నప్పటి నుంచి హీ యూజెస్ స్వింగ్ కార్స్. మన పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇందులో 100 kgs వరకు వెయిట్ హోల్డ్ చేస్తుంది. సో మా ఇంట్లో అయాన్ ఫ్రెండ్స్, అయాన్ దగ్గర కూడా సేమ్ స్వింగ్ కార్ ఉంది. సో తన ఫ్రెండ్స్ అందరూ రైడ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా రైడ్ చేస్తాను అనమాట. ఇలా చక్కగా ఈ స్లోప్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తాడు. లిటరలీ మన పిల్లలకి ఫన్ రైడ్ ఉంటుందన్నమాట విత్ అమేజింగ్ స్టైలిష్ ఫీచర్స్. అండ్ నాన్ స్లిప్ ఫుట్ మ్యాట్తో వస్తుంది. సో వాళ్ళకి చాలా గ్రిప్పీగా ఉంటుంది. అండ్ ఇలా మనకి అంటే ఈ కర్వ్ డిజైన్ రావడంతో వాళ్ళకి కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా, రైడ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ బెస్ట్ ఏంటంటే ఇది BPA ఫ్రీ, ఎక్స్ట్రీమ్లీ స్పేషియస్. నేను అర్హాన్ ఇద్దరం కలిసి కూడా కూర్చొని రైడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీల్స్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది.
అంటే మన పిల్లలు రోల్ ఓవర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ముందు వీల్స్ కానివ్వండి, వెనకాల వీల్స్ కానివ్వండి, మెయిన్లీ మన పిల్లల సేఫ్టీ గురించి. అండ్ లవ్ ల్యాబ్ మోటో ఏంటంటే ప్రతిసారి మన పిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చేస్తారు. సో నాకు పర్సనల్గా చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి రికమెండ్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వుడ్ హైలీ రికమెండ్. మీ ఇంట్లో పిల్లలు ఉన్నా ఆర్ మీకు తెలిసిన పిల్లలు ఉన్నారు, మీరు ఏమైనా మంచి గిఫ్ట్ కోసం చూస్తున్నారంటే దిస్ ఇస్ సంథింగ్ మీరు ఇవ్వచ్చు. చాలా ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ 1 day డెలివరీలో వచ్చేస్తుంది అమెజాన్లో. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఐమ్ షూర్ యువర్ కిడ్ విల్ లవ్ రైడింగ్ దిస్. ఇంకా మా అర్హాన్ ఇలా పైకి కిందికి చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఐ వాజ్ లైక్ లేట్ అవుతుంది, లెట్స్ గో గెట్ రెడీ, ఇంకా బయలుదేరాలని చెప్పి ఇంకా ఇంటికి తీసుకొచ్చాను. హియర్ వి ఆర్, కార్లో ఉన్నాము ఫైనల్లీ. బాగా లేట్ అయిపోయింది వెళ్ళేసరికి, అంటే బయలుదేరేసరికి. నౌ దట్ వీవ్ స్టార్టెడ్ మై హెయిర్ స్టిల్ ఆల్ వెట్. ఇంకా వెళ్ళి మా అత్తగారిని పికప్ చేసుకొని స్కాన్. हाउ बेबी, आपका हेयर वेट है? आपका ड्राई हो गया? ओके, so then Mata will go and pick my mother-in-law and get started. అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్. వాలేకుమ్ అస్సలాం. మొత్తానికి మా అత్తగారిని పిక్ చేసుకుని బయలుదేరిపోయాము. సో మా అత్తగారు ఏంటి ఎందుకు సడన్ గా నన్ను స్కాన్ కి అన్నట్టు అడిగారు అనమాట. చిన్న డౌట్ వచ్చింది, నన్ను ఎందుకు తీసుకెళ్తుంది, ఏంటి స్పెషల్, ఎందుకు అని అడిగాను. సో అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు, నేను లాస్ట్ టైం అంటే అర్హాన్ తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ స్కాన్ కి తబస్సుంతో పాటు వెళ్ళాను అనమాట. నేను ఈ స్కాన్ టైంలో నేను అప్పుడు కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ పీరియడ్ లో. అయితే తబస్సుం అక్కడ నుంచి వచ్చి నన్ను పికప్ చేసుకుని నేను తబస్సుం స్కాన్ కి వెళ్ళాము. సో యాక్చువల్లీ నాకు ముందు నుంచి ఈ స్కాన్ నేను తబస్సుమే వెళ్ళాలి మళ్ళీ ఈ టైం కూడా అని ఉన్నది. మళ్ళీ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేస్తే మళ్ళీ అబ్బాయి పుట్టేస్తాడేమో, కొంచెం ఏమైనా చేంజ్ చేస్తే బాగుంటుంది అమ్మాయి కూడా. ఇప్పుడైనా అమ్మాయి పుట్టాల్సింది నేను వచ్చినందుకైనా ప్లీజ్ అలా ఒక హోప్ తో సరే ఈ ఒక మార్పు చేద్దాము. ప్లస్ ఇంకా లాస్ట్ ఇప్పుడు నేను 30 weeks లో ఉన్నాను, వాళ్ళకి నాకు 30 weeks. సో ఇంకా కొన్ని లైక్ 10 weeks, బట్ 10 weeks ముందే అయిపోతుంది డెలివరీ, 40 weeks వరకు. బికాస్ అర్హాన్ 37కి అయ్యాడు కాబట్టి ఎప్పుడైనా అవ్వచ్చు. సో ఇప్పుడు కాకపోతే మళ్ళీ నేనైతే ఐ హ్యావ్ నో ప్లాన్స్ ఆఫ్ అగైన్ గెటింగ్ ప్రెగ్నెంట్. అండ్ ఫస్ట్ టైం ఎప్పుడు మా అత్తగారు నాతో పాటు స్కాన్ కి రాలేదు. అండ్ బేబీని ప్రతిసారి చూసారు, అంటే స్కాన్ నుంచి ఫొటోస్ వీడియోస్ తీసుకెళ్లి ఇంటికి వెళ్ళిన వెంటనే చూపించేదాన్ని. బట్ ఇలా స్కాన్ రూమ్ లో మా అత్తగారు చూడడం, అది ఎక్స్పీరియన్స్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అంటే తబస్సుంతో పాటు వెళ్ళేవారు, ప్రిన్స్ ని చూసారు. చాలా తక్కువ, అంటే ఎందుకంటే చాలా బిజీగా ఉండేదాన్ని కదా. సో ఐ థింక్ కపుల్ ఆఫ్ స్కాన్స్ కి మాత్రం వెళ్ళాను తబస్సుకి, అది ఇక్కడ ఉన్నప్పుడు అంతే. దాని తర్వాత అసలు వెళ్ళలేదు, ఎందుకంటే ఎవరు అంటే అన్ని చూసుకునేదాన్ని, కానీ స్కాన్ వరకు హాస్పిటల్ వెళ్ళడం మాత్రం కుదిరేది కాదు. బికాజ్ నా బిజీ షెడ్యూల్స్ వల్ల, లేకపోతే రేష్మాను ఎవరో వెళ్ళేవాళ్ళు, అమ్మ ఉండేది, అమ్మ వెళ్ళేది, అట్లా అన్నమాట. సో ఈ రోజు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక స్కాన్ రూమ్ లో నేను చిన్న కుట్టి మా ప్రిన్సెస్ ని చూడబోతున్నాను ఇన్షాల్లా. సో అదే మా వారు చూసే మెమరీ నా దగ్గర ఉంది, మా మమ్మీ చూసే మెమరీ ఉంది, మా అక్క చూసే మెమరీ ఉంది, బట్ మా అత్తగారు చూసే మెమరీ నా దగ్గర లేదు. సో అది ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ హ్యావ్ ఇట్ యాజ్ అ మెమరీ. సో అందుకే ఇవాళ మిమ్మల్ని తీసుకెళ్లి బేబీని మిమ్మల్ని చూపించాలి, చూడాలి. మీరిద్దరు ఒకరినొకరు రాకముందే చూడాలి, ఇలా డైరెక్ట్ మనవరాల్ని కల్పించాలని అని ఒక ఆశ అన్నమాట. ఓకే, సో అందుకే ఇవాళ నేను మా అత్తగారు వెళ్తున్నాము విత్ ఆఫ్ కోర్స్ అన్నయ్య కోపంలో ఉన్నారు అన్నయ్య. సరే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి లెట్స్ గో సీ హౌ ద డే గోస్. बैठ सकते, बैठ जाओ. I hope today I'll get to see the 4D. Yeah. Just got my mother-in-law as my lucky charm today. Yeah. She's always lucky charm. He's opening the door.
Hira, how was the baby? Cute? Huh? How was the baby, Ja? Hira भैया बोले. कार होना बोले. Really? స్కాన్ అయిపోయింది. స్కాన్ గురించి మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. ఇప్పుడు మేము ఏదైతే అపార్ట్మెంట్స్ తీసుకుంటున్నామో డెలివరీకి అక్కడికి వెళ్తున్నాము. మన వాళ్ళకి ఎక్కువ చూపించను, మీకు చూపించడానికి. ఓకే, లెట్స్ గో. ఓకే బేబీ, అర్హాన్ కూడా చూడలే. ఇంకో ఓకే సే ఓకే. ये चाहिए रा अपना रूम. ఇది పేషెంట్ అండ్ బేబీ, మదర్ అండ్ ద బేబీ. हाउ इज इट अरहान? नाइस. अरहान किधर सो जाते? अरहान का रूम है ना अलग सा. अरहान किधर सो जाते? You saw एक रूम. मैं बताता हूँ अरहान किधर सोना. किधर सो जाते? इधर सोता मेरा बच्चा, मेरे साथ ही रहता. इतना चिपक के आओ मेरी जान. अच्छा है. यहाँ देखो, सीधा जाओ. इधर अरहान रिलैक्स करने, उधर अरहान मम्मू खाने. ओके. See हीरा. This year हीरा बैठ के मम्मू खाते. ओके. एंड ये है हीरा का रूम. हीरा सो जाने. वाओ. टीवी है. अच्छा है. Nice. ఓకే हीरा. సో ఇది బేసిక్ గా మన అపార్ట్మెంట్ సూట్ అన్నమాట. లాస్ట్ టైం అర్హాన్ డెలివరీ చేసినప్పుడు ఈ రూమ్ లేకుండే. అవునవును. ఇప్పుడు కొత్తగా వీళ్ళు క్లౌడ్ నైన్ వచ్చిన తర్వాత దే స్టార్ట్ ఆఫ్ విత్ దిస్ అపార్ట్మెంట్ సూట్. అండ్ మర్హాన్ ఏంటంటే స్పెసిఫిక్ గా నేను మమ్మీతోనే ఉంటాను, హాస్పిటల్లోనే ఉంటాను అంటున్నాడు కాబట్టి ఐ వాంటెడ్ టు సీ హిస్ కంఫర్ట్ అనమాట. ఈ రూమ్ టూర్ అంతా కూడా అంటే నా అపార్ట్మెంట్ సూట్ టూర్ అంతా మీరు సెపరేట్ గా మేము అడ్మిట్ అయిన తర్వాత చూస్తారు. బట్ ఇవాళ కొంచెం జస్ట్ చూసారు కదా, ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్ లో చెప్పండి. ఇస్ బేబీ యూ లైక్ ఇట్? బాగుంటది. యూ లైక్ ఇట్ అర్హాన్? You liked it, right? It's good. You can see from your view bhi hai. యూ లైక్ ఇట్ హీరా? See, you can make tea, coffee, you have biscuits, you have oven. यहाँ से मैं भी यार भी ये दिख रहे देखो अपने. मैं भी दिख रही. कौन है कौन नहीं है सब दिखता अपने. कम लेट्स गो. कब? नहीं जाएंगे? जाना है बोले ना, अभी चले जाएंगे. हाँ? अभी टाइम है ना बेबी आने. हाँ? What baby बेबी love? आने के बाद आएंगे. हाँ? कम. क्या होना? वो देख रहे हैं, अपना नहीं है. जब अपन आते ना तब अपना. ओके. अस्सलाम वालेकुम यूसुफ. वालेकुम अस्सलाम. हीरा यू आर मिसिंग प्रिंस भैया. कितना बताओ मेरे को, कितना मिस कर रहे थे? Oh my god, oh my god, oh my god, oh my god, oh my god. Did you miss Arhan Yusuf? Yeah. So much. ఒక వీడియో ఉంది, ఇది అంటే మెయిన్లీ నేను రికార్డ్ చేసింది మన కోసం, ఫ్యామిలీ కోసం. బట్ దీని రియాక్షన్ ఐ వాంట్ టు సీ. ఈ వీడియో పైన మీ రియాక్షన్ నేను చూడాలనుకుంటున్నాను. మా వాళ్ళు కొంచెం ఆడియో వింటారు, బట్ వీడియో అయితే మన కోసం అనమాట. ఇద్దరు ప్లే చేసి పట్టుకొని చూడొచ్చు. హీరా ఎందుకు యూ లైక్ పుప్పు? मतलब ओ मतलब क्या यू लाइक पुप्पू? No. So why don't you let her go? जाने दो ना फिर. काय को पसंद पुप्पू. पुप्पू पसंद आपको? कौन से? आपके पुप्पू पसंद. हाँ? पसंद. पसंद, इसलिए आप उनको कहीं भी नहीं जाने देते. बट जाना पड़ता ना.
नहीं जाना कहीं को फिर उनको शादी नहीं करना पुप्पू हैज टू गो फिर वो शादी कर ले तो शी विल हैव टू गो क्यों होम को हाँ? फिर कैसा शादी करके केयरफुल गरम है ऐसे पार्टनर होते ना जब पुप्पू के पार्टनर हम क्या होते हैं पुप्पा पुप्पा को अपने होम ला लेंगे नहीं पुप्पा भी नहीं होना कहीं को कहीं को जा But doesn't work like that, no baby? Huh? She has to have a partner, no Shoni? Huh? Why? किन के रूम में? पुप्पू किसके रूम में जाते हैं? पुप्पू के रूम में पुप्पा जाते हैं तो नहीं जाना हाँ? पुप्पू के रूम में पुप्पा नहीं जाना बोल के आपको पुप्पा नहीं होना अरे ये कैसा है फिर करेंगे शादी नहीं करेंगे शादी नहीं करे तो फिर पुप्पा कैसे आते जान हाँ? 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 पुप्पा को अपने होम खुश ला लेंगे आप पुप्पू को नहीं भेज रहे ना तो पुप्पा को अपने होम में रख लेंगे Is that okay? उनके पार्टनर है बोल के कहीं को अल्लाह ताला प्लीज पुप्पा को जल्दी पुप्पू के लाइफ में भेजो प्लीज प्लीज भेजो अल्लाह मेच्योरली बात करना चाहिए कोई नहीं कैसे देखो मतलब पुप्पा है तो పుప్పు के रूम में ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు స్కాన్ ఎక్స్పీరియన్స్ చేశారు చాలా సంవత్సరం తర్వాత నాకు చాలా ఎక్సైటింగ్ గా అంటే ఆ చిన్న చిన్న చేతులు కనిపించాయి నోరు కనిపించాయి మొహం కనిపించింది ఆ చేతి ఇలా అడ్డు పెట్టుకుంటూ ఉంది నేను అర్హాన్ చెప్తున్నాను చూడు చూడు సిగ్గుపడుతుంది చూడు అనేసి సో ఇట్స్ థ్రిల్ అంతే అంటే ఎక్స్ప్రెస్ చేయలేము మాటల్లో పర్టికులర్గా ఆ సౌండ్ హార్ట్ బీట్ సౌండ్ మధ్యలో అలా వినిపిస్తూ ఉంటే అమ్మ గుండెలు టక 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 మనకి ఆ హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతూ ఉంటుంది ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది సో అంటే ఎప్పుడు ఎత్తుకోవాలా అన్నట్టు ఉంటుంది సో ఇప్పుడు స్కాన్ చూసారు కదా అంటే నార్మల్గా ఎన్ని రోజులు ఫొటోస్ చూస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ స్కాన్ చూసారు కాబట్టి స్కాన్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అదే మనోడా మనోరాలా మనురాల్లాగానే ఉంది నాకు నిజంగా అంటే ఫేస్ చూడగానే మనురాల్లాగే ఉంది అమ్మాయి ఫేస్ లానే ఉంది అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ రెడీ కానీ మేము మేనిఫెస్ట్ చేస్తున్నాం అమ్మాయి అమ్మాయి అని మేనిఫెస్ట్ చేస్తున్నాం అంటే కంప్లీట్ అవుతుంది వీళ్ళ ఫ్యామిలీ అని నా కోరిక అనమాట సో డెఫినెట్గా అమ్మాయి ఉంటుంది అని చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను అండ్ ఈరోజు చూడగానే కన్ఫర్మ్ చేసేసాను ఆ అమ్మాయే అని కన్ఫర్మ్ చేసేసాను అంటే ఫేస్ అలాగే ఉంది అమ్మాయి ఫేస్ లానే ఉంది అనమాట సిగ్గుపడుతూ ఇట్లా ఇట్లా అంటుంటే అమ్మాయి లానే ఉంది అనమాట అపార్ట్మెంట్స్ చూసాం కదా హాస్పిటల్ రూమ్ అది ఎలా అనిపించింది చాలా చాలా బాగుంది లగ్జూరియస్ గా ఉంది 7-star హోటల్ లా ఉంది చాలా బాగుంది తబసుం టైంలో అది లేదు అంటే ఆ టైంలో కూడా లేదు లేదా ఆ కేటగిరీయే లేదు ఓకే నార్మల్ సూట్ రూమ్స్ లా అట్లా ఉన్నాయి సో తబసుం చూసినప్పుడు కానీ తబసుం డెలివరీ ఇక్కడ అవ్వలేదు కానీ చూసి పెట్టాం అప్పుడు కూడా సో అలాంటి రూమ్స్ చూసాను కానీ ఇది మాత్రం లగ్జూరియస్ గా ఉంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఐ హోప్ ఈ డెలివరీ అంటే ఇంకా 2 months ఉన్నాయి ఈ 2 months లో ఎలాంటి గడబడి అవ్వకుండా మళ్ళీ పాండమిక్లు గిండమిక్లు కాకుండా నేను అనుకుంది ఏంటంటే
లాస్ట్ టైం అర్హాన్ టైంలో అసలు మా ఇంట్లోంచి ఎవ్వరూ రాలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. మా చెల్లికి ఫస్ట్ డెలివరీ ఐరా పుట్టినప్పుడు లిటరలీ వాళ్ళ ఫ్యామిలీ, మా అత్తగారు, తబస్సుం అందరం ఉన్నాం అనమాట. నా డెలివరీ అప్పుడే బికాస్ ఐరా పుట్టిన 1 month కి పాండమిక్ వచ్చేసింది. సో మా డెలివరీ టైంలో సెకండ్ వేవ్ ఉండే కాబట్టి అసలు ఎవరికి అలౌ చేయలేదు. మాకు కూడా 2 సార్లు కోవిడ్ టెస్ట్ తీసుకొనే వాళ్ళు లోపల అలౌ చేశారనమాట. నాచురల్లీ వాళ్ళకున్న ఇవి వాళ్ళకు ఉంటది. సో ఇట్స్ బెటర్ అంటే వాళ్ళు బాగుండాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకని మేము కూడా దగ్గర లేము అప్పుడు, అసలు చూడలేదు అర్హాన్ కూడా. ఐ థింక్ ఆఫ్టర్ 3-4 days ఏదో. అవునవును. సో అంటే వీడియో కాల్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత చూసారు అనమాట. ఐ హోప్ రావు అలాంటి. సో ఈసారి అలా అవ్వకూడదు అని పెద్ద ఉంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి వెయిట్ చేయొచ్చు బేబీ కోసం, పక్కన మేము ఉంటాం అలా అనుకుని ఈసారి అనుకున్నాము, ప్లాన్ చేసాము. ఇన్షాల్లా ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇన్షాల్లా డెఫినెట్లీ ఇట్ విల్ గో వెల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇన్షాల్లా. ఇందాక అర్హాన్ వీడియో ఒకటి చూపించాను కదా, సో అది దాని కొన్ని క్లిప్స్ అంటే మీ రియాక్షన్ మా వాళ్ళకి చూపించాను. ఓకే. సో దానిపై మీ స్పందన ఏంటి? అంటే ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచించారు వాడు. అసలు ఎవరైనా నేర్పించారు మనకు అంటే చెప్పొచ్చా వాడు ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నాడు. ఎవరైనా నేర్పించారా అనుకోవాలి అసలు. ఆహా పుప్ప వస్తే కలిసి ఉంటారు వీళ్ళు, వద్దు దాదియే ఉండాలి అని ఎంత అంటే అంత దూరం ఆలోచిస్తుందా వాడు మైండ్ అసలు. అమ్మ అసలు వీడు చిన్న పిడిగే. అదే ఇన్షాల్లా జరగాలి, అవుతుంది ఇన్షాల్లా, వెరీ సూన్ అవుతుంది. బట్ అయినప్పుడు అయితే మనకి విల్ హ్యావ్ ఎ టఫ్ టైం. వచ్చే వాళ్ళకి టఫ్ టైం, వీళ్ళు ఊరుకోరు. ఇద్దరు బాయ్స్ చుక్కలు చూపిస్తారు వచ్చే ఆయన్ని మాత్రం. డెఫినెట్ గా తప్పకుండా ఇన్షాల్లా. తబస్సుం అడిగి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం తబస్సుం. ఫస్ట్ అయితే ఇవాళ ఈ స్కాన్ ఏదైతే వెళ్ళామో, లాస్ట్ టైం ఈ స్కాన్ నువ్వు నేను వెళ్ళాం. చెప్పాను మమ్మీ, నాకు గుర్తులేదు. నేను యాక్చువల్లీ అప్పుడు బ్లాగ్ కూడా చేశాను. తెలుగు ఛానల్ కోసమే చేశాను. చాలా రోజుల తర్వాత తెలుగు ఛానల్ కోసం ఒక బ్లాగ్ చేశాను, ఫ్రాలిక్ తబస్సుంతో రచ్చ రొంబోలా అని. అవును. సో ఈసారి సరే మమ్మీతో పాటు వెళ్దాం అనుకొని, ఎందుకంటే మళ్ళీ నువ్వు నేను వెళ్ళామనుకో మళ్ళీ ఇంకో అనాథ వచ్చేస్తాడేమో అన్న టెన్షన్ తో అమ్మాయి మమ్మీని తీసుకెళ్దాము, కొంచెం ఏమైనా క్యాబోల్తే ఫార్చ్యూన్ ఏమైనా చేంజ్ అవుతుందేమో అనుకుని ఆ ఒక చిన్న హోప్ తో నేను మమ్మీ వెళ్ళాము. అండ్ ఆల్సో మమ్మీ ఎక్స్పీరియన్స్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఐ వాంటెడ్ హర్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు అర్హాన్ వీడియో చూసావు కదా, ఎలా వాట్ ఈస్ యువర్? Arhan is very possessive. వాళ్ళ కుప్పు గురించి ఆలోచిస్తే వెరీ వెరీ పొసెసివ్. ఏం చెప్పాలి? యాక్చువల్లీ నిజంగా మా అర్హాన్ అంటే నా తర్వాత ఇఫ్ ఈస్ వెరీ అటాచ్ టు సమ్వన్ ఎల్స్ అంటే తబస్సుమ్ అండ్ మా అక్క, వీళ్ళిద్దరు అంటే ఈజ్ వెరీ వెరీ. ఎప్పుడైనా ప్రిన్స్ తబస్సుమ్ని మమ్మ అన్నా కూడా వాడికి అసలు అవ్వదు, మై మమ్మ అన్నట్టు ఫీల్ అవుతాడు. సేమ్ అలా మా అయాన్ కూడా ఆపతో క్లోజ్ అవుతుంటే వాడికి అవ్వదు. సో అలాంటిది తబస్సుమ్ పెళ్లి చేసి వెళ్ళిపోతుందంటే మా అర్హాన్కి అస్సలు లేదు. ఇన్షాల్లా అవుతుంది గైస్ వెరీ సూన్. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానని రేపు పెళ్ళి అని మీరు అనుకోకండి, మీరందరూ మేనిఫెస్ట్ చేయండి, ఇన్షాల్లా అవుతుంది త్వరలో. బట్ తబస్సుమ్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ టఫ్ టైం. ఇప్పుడు ఐఎమ్ షూర్ ఇమాజినేషన్కి వెళ్తేనే తబస్సుమ్ ఎమోషనల్ అయిపోతుంది. అందుకే ఎక్కువ మాట్లాడతలే. ఐ టోటలీ అండర్స్టాండ్. ఇంకా లంచ్ టైం అవుతుంది కాబట్టి మేమందరం లంచ్ తినాలి. ఐ క్యాచ్ యూ గైస్ కాసేపట్లో. చూసారు కదా గైస్, ఇంటికి వచ్చాను, మా అత్తగారితో మాట్లాడాను, తబస్సుంతో మాట్లాడాను. నా పాయింట్ ఏంటంటే మా అత్తగారు ఎక్స్పీరియన్స్ చేయాలి, బికాస్ తబస్సుం టైంలో వెళ్ళారు, అది కూడా వెరీ రేర్ గా వెళ్ళాను అని చెప్పారు. నాకు అది కూడా తెలీదు, ఎక్కువ నాని అండ్ రేష్మాంటి వెళ్ళేవారు అని చెప్పి. మా మమ్మీని కూడా తీసుకెళ్ళాలి, తను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు చాలా ఉంది. మా మమ్మీ ఈ స్కాన్ టైంలో అంటే ఈ బేబీకి చేసిన స్కాన్లో ఏ స్కాన్స్ రాలేదు. బట్ ఇన్షాల్లా నెక్స్ట్ స్కాన్ మా మమ్మీని తబస్సుమ్ని అందరినీ తీసుకెళ్తాను. ఇంకా లాస్ట్ కపుల్ ఆఫ్ డేసే ఉన్నాయి కాబట్టి అందరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ మూమెంట్ని అని చెప్పి 4D కోసం ఎంతో ట్రై చేశాను, బట్ లాస్ట్ టైం కుదరలేదు, ఈసారి కుదరలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను యాక్చువల్లీ మా అత్తగారి వీడియోలో క్లారిటీ ఇచ్చాను దట్ నేను ఒక రీల్ పోస్ట్ చేశాను కదా, ఇది ఒక కాంటెంట్ పోస్ట్ చేశాను. ఏంటంటే ఎప్పుడైనా సరే అత్తగారిని ఫోర్స్ చేయొద్దు కోడల పైన అని చెప్పి, అలాంటి ఒక కాంటెంట్ అనమాట. సో బేసిక్గా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసిన వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేశారు. నా బేసిక్ ఆ వీడియోకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నార్మల్గా ఒక హస్బెండ్
ఫస్ట్ తన రెస్పాన్సిబిలిటీ తన వైఫ్ని చూసుకోవడం. ఐ నో యాజ్ అ డాటర్ నాకు కూడా ఉంటుంది, మా మమ్మీకి నేను అన్ని చూపించాలి, అన్ని చేయాలని చెప్పి. అలాగే యాజ్ అ సన్ ఆ అబ్బాయి కూడా ఉంటుంది, మా మమ్మీ చూడాలి, మా మమ్మీ చేయాలని చెప్పి. బట్ తను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూమెంట్ యాజ్ అ వైఫ్ తనకి నేను కావాలి, మా మమ్మీ కాదు. ఐ నో మై మమ్మీ నీడ్స్ టు ఫీల్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్ మా మమ్మీ కూడా లివ్ చేయాలి, మా మమ్మీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుంది. బట్ యాజ్ అ హస్బెండ్ యూ షుడ్ స్టాండ్ ఫర్ యువర్ వైఫ్. ఎంత అత్త కోడలు ఎంత క్లోజ్ ఉన్నా సరే కొన్ని మూమెంట్స్ హస్బెండ్ వైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అదే నేను ఆ రీల్లో చెప్పాను. దానికి మా పర్సనల్ లైఫ్కి ఎలాంటి సంబంధం లేదు. నేను చాలాసార్లు చెప్పాను నా పర్సనల్ లైఫ్లో జరిగిందంటే ముందు నేను నా మూడ్కి తగ్గట్టు ఏమైనా మనకి పోస్ట్లు వస్తాయి కదా, అవి స్టోరీస్లో ఎప్పుడు లాంగ్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అలా పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు నాకు నా మూడ్లో ఉన్న ఆర్ యూనో నాకు నేను నా కెరియర్ వైజ్లో లో ఫీల్ అవుతున్నా ఆర్ నాకు అన్వర్జానికి ఏమైనా గొడవలు అయ్యి మేము లో ఉన్నా కూడా నేను ఎలాంటి స్టోరీస్ ఆర్ ఎలాంటి పోస్ట్లు ఆర్ ఏమంటారు కోట్స్ అవన్నీ అసలు పెట్టాను. బికాస్ ఐ హ్యావ్ గ్రోన్ అప్, ఐఎమ్ నాట్ దట్ పర్సన్ ఎనీమోర్. అంటే నేను ఆ పోస్టులు పెట్టేసి ఆ స్టోరీలు పెట్టేసి ఐ విల్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఏమంటారు ప్రశాంతత ఏం దొరకదు. నేనేం చేస్తాను, ఒకవేళ ఏమైనా నాకు మూడ్ బాగాలేకపోతే ఐ విల్ సిట్ విత్ మై సెల్ఫ్, స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్ అండ్ దాన్ని ఓవర్కమ్ అయ్యి నార్మల్ అయ్యి దెన్ ఐల్ గెట్ బ్యాక్ టు వర్క్ అనమాట. అంతే తప్పితే సోషల్ మీడియాలో పెట్టేసి ఒక 10 మందికి చెప్పేసి అంటే నా మూడ్ ఇలా ఉంది ఆర్ నా లైఫ్లో ఇలా జరుగుతుంది అని నేను చెప్పేస్తే నా లైఫ్ సెట్ అవ్వదు. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో అల్హమ్దుల్లా నాకు కానీ మా వారికి కానీ మా అత్తగారికి కానీ ఇలాంటి ఎప్పుడు ఫీలింగ్స్ రాలేదు. ఒకవేళ మా వారు ఎప్పుడైనా సరే కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పింది చేద్దాము వీళ్ళు చెప్పింది చేద్దామని తన ఒపీనియన్ ఉన్నా, మా అత్తగారు షీ ఆల్వేస్ టేక్స్ అ స్టాండ్. లేదు, ఒక అమ్మాయికి ఫస్ట్ తన ప్రకారంగా తనని ఉండనివ్వాలి, తను ఎలా ఉంటుందో అలానే ఉండనివ్వాలి. షీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ మా ప్రకారంగా తను చేయాల్సిన అవసరం లేదు అని మా అత్తగారు డే 1 నుంచి తను క్లియర్గా ఉన్నారు, మాకు కూడా అదే చెప్తూ ఉన్నారు. అండ్ అల్హమ్దుల్లా నేను నిజంగా ట్రూలీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ ఇలాంటి ఒక ఇంట్లో నేను ఉంటున్నానని. దీని గురించి మొత్తం అంటే డీటెయిల్గా మా అత్తగారు యాక్చువల్లీ తన వీడియోలో చెప్పారు. సో తన వీడియో కూడా తన ఛానల్లో లైవ్ ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ మా అత్తగారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో అలానే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఇప్పుడు 3rd ట్రైమెస్టర్లో ఉన్నాను. చాలా ప్రెగ్నెన్సీ కాంటెంట్ కానివ్వండి, డెలివరీ కాంటెంట్ కానివ్వండి ఆర్ న్యూ బోర్న్ కాంటెంట్ అన్ని చాలా కాంటెంట్ అలా రాబోతుంది. ఒకవేళ మీరు అసోసియేట్ అవుతున్నారు, రిలేట్ అవుతున్నారంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ ఐఎమ్ షూర్ యూ వుడ్ నాట్ వాంట్ టు మిస్. అలా నేను వీడియో పోస్ట్ చేస్తే ఇలా మీ దగ్గరకు వచ్చేయాలంటే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే అప్పుడు మీ వరకు నా వీడియోస్ వస్తాయి అనమాట. యాజ్ యూజువల్ నేను స్కాన్కి వెళ్ళానంటే మీ అందరితో నా రిపోర్ట్స్ షేర్ చేయాలి కదా. ప్రాబబ్లీ ఈ రిపోర్ట్స్ నేను సెపరేట్గా వేరే వీడియోలో పెడతాను, లేదంటే షార్ట్స్లో పెడతాను. యాక్చువల్లీ షార్ట్స్లో పెడితే క్విక్గా అయిపోతుంది, మీ అందరు కూడా ఈజీగా ఉంటుంది రిఫర్ చేసుకోవడానికి. సో మంచి ఐడియా కదా. అది ఏం చేద్దామో నాకు కామెంట్స్లో చెప్పండి. షార్ట్స్ కావాలా లేదా నెక్స్ట్ వీడియో లాంగ్ ఫార్మాట్లో మీకు నా మొత్తం గ్రోత్ స్కాన్ ఇన్ డీటెయిల్ కావాలా? నేనంటే ఎన్నో వీక్లో ఉన్నాను అండ్ మెయిన్లీ ఈసారి నాకు డాక్టర్ ఏమేమి చెప్పారు, బికాస్ నాకు అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు, తిండి దిగట్లేదు. ఇట్స్ నాట్ దట్ నాకు నాషియా ఉంది, అసలు వాంతులు లేవు, ఏం లేదు, కానీ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ లేదు. చాలా మంది ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అది అంటారు. నాకు క్రేవింగ్స్ అంటే ఏంటో తెలియనట్టు అయిపోయింది అనమాట. ఫుడ్ పైన ఇంట్రెస్ట్ లేదు. అబ్బా తినాలా, బేబీ కోసం తినాలి అని చెప్పి తింటున్నాను. ఓకే మందులు వేసుకోవాలి కదా అని తినాలని తింటున్నాను. లేదంటే ఏమైనా తినాలి అంటే ఐస్ క్రీమ్ కానీ కాఫీ కానీ ఏదైతే వద్దో అదే కావాలి అనిపిస్తుంది అనమాట. అండ్ నో, ఇది ప్రెగ్నెన్సీ క్రేవింగ్ కాదు, నార్మల్గా సమీరా క్రేవింగ్ ఇది. నాకు నార్మల్గానే మీరు నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్నారు లేదా మా అత్తగారి ఛానల్లో చూసుంటే నేను రాత్రిపూట వర్క్ చేసినప్పుడు కూడా ఎక్కువ వర్క్ స్ట్రెస్ అయిపోయిందంటే ఖతం. నాకు వర్క్ స్ట్రెస్ ఉంది, ఐ హ్యావ్ టు సిట్ అండ్ ఈట్ ఒక క్రీమ్ స్టోన్, నాకు మొత్తం కామ్ డౌన్ అయిపోతుంది అనమాట. సో బేసిక్గా క్రీమ్ స్టోన్, చికెన్ బిర్యానీ నా ఏమంటారు స్ట్రెస్ రిలీఫ్ ఫుడ్స్ అనమాట. ఇవి తినేస్తే నాకు ఇన్ఫ్యాక్ట్ నేను అర్హాన్ని డెలివర్ చేసిన తర్వాత నాకు మిల్క్ ఫ్లో కూడా నేను ఏ రోజైతే చికెన్ బిర్యానీ తినేసి క్రీమ్ స్టోన్ తిన్నానంటే మిల్క్ ఫ్లో ఒక లెవెల్లో ఉంటుంది. బికాస్ మై హార్మోన్స్ ఆర్ సో హ్యాపీ, అంత రిలీజ్ అవుతుంది అనమాట. సో బేసిక్గా అది మ్యాటర్. నాకు మాత్రం మీరు కామెంట్స్ చెప్పండి నెక్స్ట్ అంటే
నా గ్రోత్ స్కాన్ మొత్తం స్కాన్ రిపోర్ట్స్ డాక్టర్ ఏమేమి చెప్పారు, నేను ఏమేమి చేయాలి, అది నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే కూర్చొని అది ఫిల్మ్ చేస్తాను. నేను యాక్చువల్లీ డాక్టర్స్ కూడా మాట్లాడదాం అనుకున్నాను, బట్ అర్హాన్ ఉన్నారు, అత్తగారు ఉన్నారు, అండ్ ఆవిడ కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కైండ్ ఆఫ్ డిస్టర్బ్ హర్. బట్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, మీరు ఏ ట్రైమిస్టర్లో ఉన్నారు, ఏమైనా మీకు దీనికి నేను ఏం చేయాలి, ఇలా అవుతుంది అలా చేయాలా, ఇది కరెక్టా అది కరెక్టా, ఆర్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ తెలియచేయండి. సో దట్ నేను మా డాక్టర్ని కలిసినప్పుడు ఆవిడతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్లీ నేను బేబీ ఫొటోస్ అన్ని మీకు చూపిస్తాను. బట్ అదర్వైజ్ మీరు ఏమనుకుంటున్నారు, అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి, అమ్మాయి అబ్బాయి చెప్పండి, బికాస్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ వెరీ నర్వస్. డెఫినెట్లీ ఎవరున్నా ఓకే. అర్హాన్ టైంలో అయితే నేను చాలా స్ట్రాంగ్ గా అమ్మాయే కావాలి అని ప్రిపేర్ ఉండే, బట్ ఈసారి నాకు ఫుల్గా ఉంది అమ్మాయి కావాలని చెప్పి. బట్ అబ్బాయి అయితే నేను అప్సెట్ అవుతానా అంటే కాదు, ఆనెస్ట్లీ అర్హాన్ టైంలో కొంచెం అలా హార్ట్ బ్రేక్ అయింది. సో అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు తెలుసు, ఓకే ఎవరున్నా మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ లిటరలీ అర్హాన్ మొహం చూసినప్పుడు, ఏంజలిక్ ఫేస్ చూసిన వెంటనే నేను డెలివరీ బెడ్ మీద అల్హమ్దుల్లా ఐ ఫీల్ సో బ్లెస్. ఇంత బ్యూటిఫుల్, ఇంత క్యూట్, ఇంత ఏంజలిక్ బేబీ నాకు పుట్టాడా అన్నట్టు షాకింగ్ గా ఉండే నాకు. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద కలర్ ఆర్ ఏమంటారు లడ్డుగా ఉన్నాడని కాదు, దట్ వన్ నూర్ దట్ బేబీ హ్యాస్, దట్ ఈస్ వాట్. అండ్ అల్హమ్దుల్లా హెల్దీగా ఉండే. అర్హాన్ కి కొంచెం జాండీస్ అయ్యి ఐ డిడ్ స్ట్రగుల్ అ లాట్ ఆ టైంలో. నేను అవన్నీ యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ కూడా షేర్ చేయలేదు, కొన్ని రోజులు అయ్యాక షేర్ చేశాను. అలా అవ్వకుండా, జాండీస్ కూడా కాకుండా, ఫ్యామిలీ అందరూ మీరు చూసారు కదా, వాళ్ళ కోసం నేను చక్కగా ఒక మంచి అపార్ట్మెంట్స్ బుక్ చేశాను. సో ఫ్యామిలీ అందరూ చక్కగా వచ్చి నన్ను పుట్టబోయే బేబీని అందరినీ బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ మమ్మల్ని మీ ప్రేయర్స్ లో గుర్తుపెట్టుకోండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.